నిందించును, అవి నిన్ను వెంటాడును. మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును, ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన విస్తారములైన మీరు లెక్కకు తక్కువై కొద్దిమంది మిగిలి ఉందురు. దేవుడి వాక్యం దీవించును. దేవుని నామానికి మహిమ కలుగునగాక. సమయం ఇచ్చిన దైవజనుడికి నా వందనాలు. నాతో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. అపోస్తులైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకుందాం. నీకు మేలు కలుగుటకు అధికారులు, దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండగోరితివా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము. వారు ఊరకయే ఖడ్గమును ధరింపరు, కీడు చేయు దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన అయ్యగారికి నా వందనాలు. నాతో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. మనమందరము లేచి నిలబడినట్లయితే సువార్త పాఠ్యభాగం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 24వ వాక్యము నుండి 27వ వాక్యం వరకు చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. దేవుడి వాక్యము దీవించునుగాక. దేవుని గణనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జీవపోటలు కలచోటికి జీవనదులు పారే చోటికి, జీవపు ఊటలు కలచోటికి జీవపులు పారే చోటికి ప్రేమతో పిలిచిన నా యేసయ్యా, ప్రేమతో పిలిచిన నా దాహమును తీర్చెదవు, నా దాహమును తీర్చెదవు. నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా, నీవే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. మహిమాన్వితము మనోహరము నీ దివ్య
సన్నిధానము కోరలేదు ధన సంపద, కోరినాను నిన్ను మాత్రమే. కోరలేదు ధన సంపద, కోరినాను నిన్ను మాత్రమే. ఐశ్వర్యము కంటే అధికుడము, ఐశ్వర్యము కంటే అధికుడము, నీ ఆశ్రయమే నయ్యా, నీ ఆశ్రయమే చాలునయ్యా. నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కోవాలని యేసయ్యా. నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. తేజవాసుల నివాసము చేరాలను నది నాశయ్యా. తేజవాసుల నివాసము చేరాలను నది నాశయ్యా. యుగ యుగములునే నీతో నుండి, యుగ యుగములునే నీతో నుండి ఆరాధన చేయాలని, నిత్యారాధన చేయాలని, నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా, నీవే కావాలని యేసయ్యా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషము. గడిచిన వారమంతయు ప్రభు తన బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచిన దేవదేవునికి మరొక వారం ఈ రీతిగా ప్రభుని స్తుతించుటకు, ఆయన నామాన్ని ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన మహాకరుణను బట్టి రెండు చేతులపైకి ఎత్తి బిగ్గరగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మన వాక్యములోకి వెళ్దాం. కొన్ని నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా ఉండి కలిసి దేవుని వాక్యమును నేర్చుకుందాం. చూడండి దయచేసి గడిచిన 2 వారముల నుంచి ప్రభు వారు మనకి జ్ఞాపకం చేస్తున్న మన మూల వాక్యము నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వాక్యములో మిగిలిన అంశాన్ని కూడా ఈరోజు నేర్చుకోవటానికి ముందుకు కొనసాగుదాం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వాక్యము. వారు అన్నపానములు తీసుకొని అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చునని రాయబడినట్లు కనబడెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మన దేవుడు, ఎవరి దేవుడు అంట? మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చే దేవుడు. మన దేవుడు ఆ కీడుని మేలుగా మార్చే దేవుడు. మన దేవుడు ఆ కష్టమును, ఆ దుఃఖమును సంతోషముగా మార్చే దేవుడు. మన దేవుడు అవమానమును, ఆ నిందను ఘనతగా మార్చే దేవుడు అంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శాపము ఎన్ని విధాలంట? చెప్పాలి. ఎన్ని విధాలు? 3 విధాలు. ఏమేంటి? ఎవరెవరి ద్వారా శాపాలు పొందుకుంటారు మనుష్యులు? ఎవరెవరి ద్వారా శాపము తగులుతూ ఉంటుంది మనకి? ప్రప్రథముగా మొదటిది మనుష్యుల ప్రయోగము ద్వారా, లేక మనుష్యులు చేసే మంత్ర ప్రయోగాల చేత గిట్టని వాళ్ళు, వారని వారు అసూయ చేత, ఈర్ష్యతోటి, కోపముతోటి, శత్రుత్వముతోటి
మన మీద శత్రువు లేక మన గిట్టన వాళ్ళు మన మీద ఉన్న కోపముతోటి ఏం చేస్తుంటారంట, మంత్ర ప్రయోగాలు చేసి మనల్ని నాశనము కోరుకుంటూ శపిస్తూ ఉంటారు, మనల్ని శపిస్తూ ఉంటారు. అలానే రెండవ విధానం ఏంటిదంట, ఎవరి ద్వారా అంట, లేకపోతే స్వపరాధము ద్వారా. మన సొంత అపరాధం వల్ల కొన్నిసార్లు మనకు మనమే శాపాలను కొని తెచ్చుకుంటాం. దాంతో భాగముగా మనము ఎవరెవరిని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి ఏశావుని జ్ఞాపకం చేసుకున్నాం, తర్వాత కయ్యూని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలానే గేహాజీ కూడా స్వపరాధము బట్టి ఎన్నడూ లేని భయంకరమైన కుష్టు వ్యాధి అనే శాపాన్ని తన చేసిన పొరపాటుతోటి, తను చేసిన అవిధేయతతోటి, తను చూపించిన నిర్లక్ష్య మనస్సుతోటి తన సర్వసంతతికి శాపాన్ని కొని తెచ్చుకున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథములో నేర్చుకుని ఉన్నాం. చూడండి ప్రియులారా, ప్రతి శాపమును ఆశీర్వాదంగా మార్చే దేవుడు మన దేవుడు. అదేనా? ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా. ఆ రోజు ప్రవక్త అయిన బిలాము ఇశ్రాయేలును శపించాలని చూసిండు. ఆ రోజు దైవజనుడైన బిలాము ఇశ్రాయేలు ప్రజలను నాశనము కోరుకున్నాడు. దేవుని ప్రజలు చెడిపోవాలని, దేవుని ప్రజలు నాశనం కావాలని కోరుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఆ నోట వచ్చిన ప్రతి శాప వచనాన్ని తన బిడ్డల కొరకు, తన బిడ్డల నిమిత్తము, తన కుమారుడు నిమిత్తము ఆ శాపాన్ని దేవుడు ఏం చేసిండంట, ఆశీర్వాదంగా మార్చిండు. హల్లెలూయా. అక్కడ రాయబడుతున్న మాట అదేగా. 23వ అధ్యాయం 5వ వాక్యము ద్వితీయోపదేశ కాండములో మనం చదువుకున్నట్టు గుర్తుంది నాకు. అవునా? చదువుతారా సార్ ఆ మాటను? 23:5 ద్వితీయోపదేశ కాండము. ఏంటి దైవజనుడు మాట విననోళ్ళకు నేను, నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమించాడు కనుక, నీ దేవుడని యెహోవా నీ కోసమని, నీ కొరకు, నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా. ఎంత గొప్పోడని మన దేవుడు. అందుకే దేవుని చేత ప్రేమించబడే వారికి ఉండాలి మనము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత ప్రేమించబడాలంటే మనం ఎంతగా దేవుని ప్రేమించాలో ఒకసారి ఆలోచించండి. కయ్యూను దేవుని చేత ప్రేమించబడ్డాడా? ఏం చెప్పబడ్డాడు కయ్యూను? దేవుని చేత శపించబడ్డాడు. హల్లెలూయా. దేవుని చేత శపించబడ్డాడు. రెండోది, ఏశావు కూడా తండ్రి అయిన ఇస్సాకు చేత ప్రేమించబడ్డా, శపించబడ్డా? శపించబడ్డాడు. మూడోది కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం పోయిన వారము. గేహాజీ ఏం చేయబడ్డాడు? తన గురువు గారైన ఎలీషా గారి చేత ఆశీర్వదించబడ్డా, శపించబడ్డా? ఎందుకు? స్వపరాధము, వారి సొంత అపరాధము. వారి స్వబుద్ధిని ఆధారం చేస్తున్నారు, వారి తెలివితేటలు ఆధారం చేస్తున్నారు, వాళ్ళ టాలెంట్ని ఆధారం చేస్తున్నారు, వారికి మన స్టేటస్ని ఆధారం చేస్తున్నారు, వారికి మన స్థితిని ఆధారం చేస్తున్నారు. కానీ దేవుని వాళ్ళు ఆధారం చేసుకోలేకపోయారు, దేవుని ప్రేమించలేకపోయారు. హేబేలు వాళ్ళే దేవుని ప్రేమించలేకపోయారు, యాకోబు వాళ్ళే దేవుణ్ణి ఏశావు ప్రేమించలేకపోయారు. అందుకే వాళ్ళు దేవుని చేత ప్రేమించబడక దేవుని చేత శపించబడ్డారంట. వారి అపరాధము ఏం చేసుకొచ్చింది? శాపాన్ని. వారి అపరాధము ఆశీర్వాదాన్ని శాపంగా మార్చుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి ఒకప్పుడు కయ్యూను దీవించబడ్డాడే. దీవించబడకపోతే అన్ని గొర్రెలు, అంత పంట పొలం, అంత వ్యవసాయం వచ్చేదా? దీవించబడ్డాడు కాబట్టి అంత గొప్ప వ్యవసాయం వచ్చింది. కానీ దేవుని సరి అయిన రీతిలో ప్రేమించలేక మనోడు శాపాన్ని కొని తెచ్చుకున్నాడు.
అలానే ఏశావు కూడా ఇష్టమైన వంటకం వండి పెట్టడం ఆలస్యమయ్యేసరికి ఏమైపోయిందంట, దీవెన పోయి ఆశీర్వాదానికి బదులుగా శాపం మాత్రమే మిగిలింది తండ్రి దగ్గర. అలానే గేహాజీ కూడా దేవుని సన్నిధిలో ఉండి దేవుని సన్నిధానంలో నిలబడి ప్రభు పరిచర్య చేయకుండా, దేవుని పని చేయకుండా, దేవుని స్తుతించకుండా ఎక్కడెక్కడో ఏదేదో చేయడానికి ప్రయాసపడ్డాడు. అవునా? అందుకే యేసు ప్రభువు అన్నారు, దేనికి ఇచ్చేది దానికి ఇవ్వాలంట. ఏ సమయంలో చేసేది ఆ సమయంలోనే చేయాలి. కానీ గేహాజీ ఆ పని దేవుని ఆరాధించవలసిన సమయంలో, దేవుని స్తుతించవలసిన సమయంలో, దేవుని పని చేయవలసిన సమయంలో మనోడు ఏం చేసిండంట, సంపాదన కోసము పరిగెత్తిండు. హల్లెలూయా. అందుకే ఎన్నలేని శాపాన్ని గేహాజీ స్వాపరాధము బట్టి తన సొంత సబుద్ధిని ఆధారం చేసుకొని గేహాజీ కూడా శపించబడ్డాడు. మంచిది. మూడవది ప్రియులారా ఏంటిదంట, దేవుని ఆజ్ఞను వినక శాపము పొందుట. ఒకటేమో మనుష్యులు మన మీద కోపంతో మన ఆశీర్వాదాన్ని, మన ఎదుగుదలను నచ్చక శాపాలు పెడితే, రెండోదేమో మన సొంత అవిధేయతను బట్టి, మన సొంత అపరాధం బట్టి, మన సబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు మనకు మనమే శాపాలను కొన్నిసార్లు వెల ఇచ్చి కొని తెచ్చుకుంటాం. మూడవది దేవుని ఆజ్ఞను, అంటే దేవుని మాటను వినక మనమంట శాపాన్ని తెచ్చుకుంటామంట. మూడవది. హల్లెలూయా. చూద్దాం దయచేసి మూడవ అంశము చూడండి ప్రియులారా. దేవుని మాట వినక పొందుకునే శాపములు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. నాకు తెలిసి 2026 సంవత్సరములో దేవుడు మనకిచ్చిన వాగ్దానము కూడా ఈ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు అనుకుంటా. అవునా? అంతేనా? చూడండి, దేవుడు మన సంఘాన్ని ప్రేమించి ఇచ్చిన వాగ్దానం ఈ సంవత్సరం 2026లో ఇచ్చిన వాగ్దానం ఏంటిదండి? ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఇది ఆశీర్వాదం, దేవుడిచ్చిన వాగ్దానం. అది గడిచిన 2 వారాల నుంచి ప్రభు జ్ఞాపకం చేస్తున్నమాట. నీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు మన దేవుడు అంట. 3 రకాల శాపములు. ఒకటి మనుష్యులు మనకి పెట్టే శాపనార్థాలు. రెండవది మనకు మనమే సొంత అపరాధం బట్టి కొని తెచ్చుకుని, వెల ఇచ్చి కొని తెచ్చుకునే శాపాలు. మూడవది ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15వ వాక్యము. చూడండి 3వ అంశము. నేడు అనగా ఈ రోజు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవల్లని నీ దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట. మరొకసారి పొరపాటు అవుతుంది. మంచి చదవండి దయచేసి. నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట. ఒక్క కొమ్ము ఒకటే తేడా. గుడి ఒకటే. గుడి ఉంటే విన్నట్టు, గుడి లేకపోతే, ఇప్పుడు చెప్పండి, గుడి ఉంటే విన్నట్టు, గుడి లేకపోతే. ఈరోజు క్రైస్తవులు గుళ్ళో ఉంటే దీవించబట్టు, గుళ్ళో లేనోడు హల్లెలూయా. అక్కడ కుదరదు. ఒక్క గుడి ఇట్లా గుడి ఉందంటే వినని నీ చలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ ఒకటి కాదు, 2 కాదండి. 28వ అధ్యాయము 15వ వాక్యం నుంచి మీరు చదువుకుంటూ పోతే 45వ వచనం దాకా
జ్వరము గురించి, జలుబు గురించి, ఒళ్ళు నొప్పుల గురించి, నడువుల నొప్పుల గురించి, ప్రియరా మనిషికి ఎన్ని రోగాలు ఉంటాయో ఆ రోగాలన్నీ 15వ వచనం నుంచి 45వ వచనం రాయబడి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. గొడ్డుతనము దాంట్లోనే ఉంది, అంటే గొడ్డుపోతుతనము. ప్రతిదీ అక్కడ స్పష్టంగా రాశాడు. ఎందుకు ఈ శాపాలన్నీ కలుగుతాయి? ఎందుకండి? దేవుని మాట వినక. ఈరోజు ఎందుకు జ్వరాలు వస్తున్నాయి? ఈరోజు ఎందుకు నడులు నొప్పి వస్తుంది? ఈరోజు ఎందుకు వేసిన పంటకి దిగుబడి రావట్లేదు? చేసిన కష్టానికి ప్రతిఫలం రావట్లేదు? ఎందుకు గొడ్డుపోతుగా కొన్ని అలానే మిగిలిపోతున్నాయి? కారణము ప్రభువునందు ప్రియ దేని బిడ్డలారా, దేవుని మాట వినక ఆ శాపాలు మనకి కలుగుతున్నాయి అంట. హల్లెలూయా. చదువుతారు ఒక్కొక్క శాపాన్ని అక్కడ చదువుకుందాం దయచేసి. 16వ వచనం నుంచి. పట్టణములో నువ్వు ఎక్కడ ఉంటున్నావో అక్కడ శపించబడతావు అంట. ఎందుకు? దేవుని మాట వినలేదన్నమాట. ఇదే మాట 28 మొదటి 2వ వచనాల్లో ఉంటుంది. నువ్వు పట్టణములో దీవింపబడుతూ అంటున్నాడు. నేను దీవిస్తా అంటున్న దేవుడు ఇప్పుడు నేను దీవించనంటున్నాడు. ఎందుకు? దేవుని మాట విననందుకండి. ఇక్కడ పెద్ద మర్మం లేదు. నువ్వు స్కూల్కి వెళ్తే పాస్ అవుతావు, స్కూల్కి వెళ్ళకపోతే ఫెయిల్ అవుతావు. నువ్వు దేవుని మాట వింటే నువ్వు ఎక్కడున్నా దీవించబడదు గాక. నువ్వు ఏ పట్టణంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ఇంటిలో ఉన్నా నీవు దీవించబడదు గాక. నువ్వు వింటే. వినకపోతే దేవుడు అంటున్న మాట, పట్టణములో శపించబడదు. పొలములో 1, 2 కౌంట్ చేయండి. రెండోది ఏంటిదంట? పొలములో శపించబడతావు. మూడవది చూడండి, నీ ఆహారము ఏ రోజుకి ఆ రోజు ఎదుగులాడే క్రమ పట్టింది. ఏ రోజుకి ఆ రోజు ఎదుగులాడాలి. దేవుడే ఉంటున్నాడు, నీ పిండి పిసుకు తొట్టి దీవిస్తా అంటున్నాడు. నీ తొట్టి దీవించబడి అంటున్నాడు. నీ బీపుడ్రము దీవించబడి అంటున్నాడు. ప్రతిదీ నీ ఆహారాన్ని దీవిస్తాంటున్నాడు. దీవిస్తున్న దేవుడు, ఆశీర్వదిస్తున్న దేవుడు ఇక్కడ ఏం చేయబడుతుందంట? కేవలము నువ్వు దేవుని మాట వినబట్టి, వినకపోవట బట్టి ఇప్పుడు నీ ఆహారము శపించబడుతుంది. నీ ఆహారము శపించబడుతుంది. ఏమండి? నీ పిండి పిసుకు తొట్టియు శపించబడుతుంది. నిన్ను బట్టి నీ పిల్లలకి ఆహారం కరువైపోతుంది, పానము కరువైపోతుంది. ఏదైతే కావాలో అవన్నీ కూడా దూరం అయిపోతున్నాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. దేన్ని బట్టి? దేవుని మాట వినకపోవటం బట్టి. నీ గర్భఫలము, నీ భూమి పంట ఏమనంటే పశువులు ఎన్ని ఉన్నాయా నీ ఇంటిలో? అక్కడ కోళ్ళు పెట్టలా, ఇంకా కోళ్ళు ఒకటే పెట్టలా. కోళ్ళు కూడా ఏమైపోతాయి? పిల్లలు చేయవు సరిగ్గా. చాలా మంది చూడండి, కోళ్ళు అమ్మ మా కోడి సరిగ్గా పిల్లలు చేయటం. ఎందుకు చేస్తుంది? మా మేక మంచి పిల్లలు పెట్టలే, మా ఆవు మంచి పిల్లలు పెట్టట్లా, లేకపోతే ఆ పిల్లలు చచ్చిపోతున్నాయి, దూలు చచ్చిపోతున్నాయి, కోళ్ళు చచ్చిపోతున్నాయి. కారణం ఏంటిది? శాపం. దేవుని శాపం అంటే వెంటాడిద్ది అంట. నువ్వు ఎంత దూరం పోయినా, నువ్వు ఎక్కడికి పోయినా శాపం వెంటాడుతున్న కారణం ఏంటిది? అంత భయంకరంగా ఉంటుంది దేవుని శాపం. చాలామంది ఏం కాదులే, ఏమండి ఏం కాదులే, ఒక్క మాటేగా, రోజు వింటానుగా నేను, రోజు వింటానుగా. ఒక్కరోజు వినకపోతే ఏమైంది? చూడండి, ఒక్కరోజు వినకపోతేనే అక్కడ రాయబడుతున్న మాట, నీ మేకలు, పశువులు, దూళ్ళు, కోళ్ళు, ఎవ్రీథింగ్, ప్రతిదీ శపించబడతాయి అంట, చచ్చిపోతా ఉంటాయి. ఏమండి?
ప్రభువునందు ప్రియాదేని బిడ్డారా, అదే మాట 28 వచనాలు 30 మొదటి వచనాలు ఉంటుంది. నువ్వు లోపలికి పోయినప్పుడు దీవించబడతారా, బయటకు వచ్చినప్పుడు దీవించే దేవుడు ఇప్పుడు ఎందుకు శపిస్తున్నాడు? నెత్తిన మొయ్యలని భారం పెడుతున్నాడా? మాట వినమంటాడండి. మాట విను. ఈరోజు ఆ మాట వినక అనేకులు శాపించబడుతున్నారంట, శాపాన్ని పొందుకుంటున్నారు. ఆశీర్వాదానికి బదులు శాపాన్ని పొందుకుంటున్నారు. బలానికి బదులు బలహీనతను పొందుకుంటున్నారు. ఆరోగ్యానికి బదులు అనారోగ్యాన్ని పొందుకుంటున్నారు. సంతోషానికి బదులు దుఃఖాన్ని పొందుకుంటున్నారు. దేవుని మాట వినక, ఇక్కడ పెద్ద విషయమే దేవుని మాట వినాలంతే. నువ్వైనా నేనైనా ఎవరైనాను ఎవరి మాట వినాలి అంతే, ఇంకా ఆప్షన్ లేదు నీకు. ఎందుకు? నువ్వు దేవుని బిడ్డవి. ఆయన నీ కొరకు స్వరక్తం ఇచ్చి, ఆయన నీ కొరకు ప్రాణం ఇచ్చి, ఆయన నీ కొరకు రక్తము కార్చి, కొరడా దెబ్బల నుండి దివి నుండి భూమికి వచ్చిన ఏమైనా భూమికి ఆకాశం మధ్యలో సిలువలో వ్రేలాడుతూ నీ కొరకు ప్రాణం ఇచ్చింది. ఎందుకో తెలుసా? ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించడానికి కాదు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి కాదు, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి, ఆయనకి ఇష్టం వచ్చిన పని చేయడానికి. ఆయన పని చేయాలి, నువ్వు ఆయన మాట వినాలి. అందుకే ఆయన నీ కొరకు ఈ మనుష్యుడు ఎవరు, ఈ బంధువులు ఎవరు, ఈ స్నేహితులు ఎవరు, ఈ నా అమ్మ అని ఎవరు కూడా నిన్ను ఆదరించకపోయినా, ఏమని బలపరచకపోయినా, ఆయన నేనున్నాను అంటూ నీ చెయ్యి పట్టుకొని పాప ఊపిలో నుంచి పైకి లేవనెత్తి నీ అవమానమును తొలగించి, నీ రోగమును తొలగించి, నీ దోషమును కడిగి అనుక్షణం ప్రతిక్షణము ఆయన వెంటుండి నడిపించి బలపరిచే దేవుడు. ఎందుకు తెలుసా? ఆయన మాట నువ్వు వినాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట వినక ఈరోజు ఎక్కడికి వెళ్ళినా శాపాన్ని పొందుకుంటున్నాం. దాని తర్వాత వాస్తవానికి ఒక్కొక్క వారం చెప్పుకోవచ్చు. నేను త్వరగా వాటిని చదివించుకుంటూ వెళ్ళిపోతాను. కలవరమును గద్దింపును నీ మీదగా తెప్పించు. నువ్వు ఏదైతే ప్రారంభిస్తావో పని, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, పంట కావచ్చు, ఎవ్రీథింగ్, ఏ పని చేయాలని ప్రారంభించినా ఆలోచన చేసినా కానీ ఆ ఆలోచన మీద ఏమొచ్చిందంట? దేవుని కలవరము, దేవుని గద్దింపు, దేవుని శాపం. అంటే ఏది కూడా నువ్వు చివరికి బంగారం పట్టుకొని ఏమైపోయింది? మట్టి అయిపోయింది. ఎంత భయంకరంగా ఉంటుంది దేవుని కోపం. చూసారా? చాలామంది ఏం కాదులే, దీవించేవాడే. ఆయన ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందో ఆయన కోపము కూడా అంతకన్నా ఎక్కువ ఉంటుందండి. హల్లెలూయా. తర్వాత దేవుని రోగం, దేవుని తెగులు వెంటాడిద్దంటే నిన్ను నీడలెక్క వెంటాడిద్ది. నువ్వు చివరి నీ గొంతులో ప్రాణం పోయేంత వరకు నిన్ను విడిచిపెడతా శాపం. ఏ దేశంలో ఉంటున్నావో, ఏ ప్రాంతంలో ఉంటున్నావో, ఏ ఇంటిలో ఉంటున్నావో, ఏ ఊరిలో ఉంటున్నావో, అక్కడ నుంచి నీ గొంతులో ప్రాణం ఊపిరిపోయేంత వరకు ఆ తెగులు విడిచిపెడతాంట, వెంటాడుతూనే ఉంటుందంట నీడ లెక్క. ఎందుకు? ఆయన మాట. ఈరోజు చాలామంది మనుష్యులు మాట వింటున్నారు కానీ దేవుని మాట వినట్లేదండి. వినట్లా. మనుషులు మాట అంటే చెడిపోతామండి. ఎయ్యనాలో అయ్యనాలు అంతవరకే మనుషుల మాట. అట్లని మనుషులు కూడా త్రోసి వేయొద్దు. హల్లెలూయా. మంచిది తీసుకో, పర్లేదు. కానీ ఈరోజు మంచి కన్నా చెడే మనుషుల ద్వారా ఎక్కువగా విస్తరిస్తుంది. అందుకే దేవుని మాట విను. ఆయన ఏమంటున్నాడు? నీ మీద దృష్టి ఉంచి, నీకు ఆలోచన చెప్పి, నీ చెయ్యి పట్టి, వెన్ను తట్టి నడిపిస్తా అంటున్నాడే. నీకెందుకండి భయం? ఇంకా ఆలోచన లేకపోతే అడుగు, ఆలోచన చెబుతాడు. గురి లేకపోతే అడుగు, గురి ఇస్తాడు. భయపెడితే అడుగు, చెయ్యి పట్టి నడిపిస్తాడు. నడక నేర్పేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదా?
నేర్పించేవాడు, నడిపించేవాడు, బలపరిచేవాడు, సేదతీర్చేవాడు, నేను ఆశీర్వదించేవాడు ఆయన. నెక్స్ట్ యెహోవా క్షయరోగం అంటే తెలుసా? దగ్గు, కోరింత దగ్గు అంటారు, దాన్నే క్షయరోగం అంటారు. దగ్గు, జలుబు ఊరికినే రావు. ఎందుకో తెలుసా? దేవుని మాట వినకపోతే. క్షయరోగము, దగ్గు, జలుబు, జ్వరము, మంట, ఒళ్ళంతా మంటలు పడుతున్నాయండి, కాళ్ళు మంటలు పడుతున్నాయండి, కడుపులో మంట పడుతుంది, గ్యాస్ ట్రబుల్. హల్లెలూయా, గ్యాస్ ట్రబుల్. ఈ ట్రబుల్స్ అన్నీ దేనికి వస్తాయి? క్రైస్తవుని జీవితంలో నువ్వు దేవుని ఎదుట ట్రబుల్కు మారినవు కాబట్టి. హల్లెలూయా, క్రైస్తవుడు దేవుని నామానికి ట్రబుల్గా ఉండకూడదు. దేవుని నామానికి మహిమకరంగా ఉన్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు ఏ ట్రబులు నిన్ను వెంటాడకుండా ఉండునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా పడచెవిని పెడతావో, ఏముందిలే, ఒక వారమేగా, ఒక గంటేగా, ఒక రోజేగా, ఒక పనేగా, ఒక రూపాయి, ఇది ఇలాంటి చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. ప్రతిదీ మనం ఏం చేస్తున్నాం? వెనకబడేస్తున్నాం, ప్రక్కగా నెట్టేస్తున్నాం. మనుషులు పక్కగా నెట్టు దీవించబడతావు, కానీ దేవుని సన్నిధిని, దేవుని మాటను ప్రక్కగా పెట్టావా? కాసేపు ఉండు యేసయ్య, కాసేపు అన్నావా, నువ్వు అసలే కాసేపు కాకుండా అయిపోతుంది. కొంతసేపు అయిపోయింది మన జీవితం. ఏమైపోయింది? కొంతసేపు అయిపోయింది మన జీవితం. ఈరోజు చాలామంది అవసరం లేని దాని అన్ని ముందు తెచ్చుకుంటున్నారు. అవసరమైన దేవుని సన్నిధి మాత్రం ఏం చేస్తున్నారు? కాసేపు పక్క నుండి ప్రభు అంటున్నారు. జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంటి కాటుక చేతను, బూజు చేతను. ఏమంటే కంటి కాటుక, బూజు, కళ్ళ కళ్ళమంటలు, కళ్ళు కాని రాకపోవటం. దీంట్లో చాలానే పర్యాపదాలు చెప్పుకుంటూ పోతే ఇవన్నీ దేనికి వస్తాయంట? విటమిన్ లోపం కాదు, మాట లోపం. క్రైస్తవులకు విటమిన్ లోపం అంటారు. ఏ విటమిన్? మాట వినే విటమిన్ లేదు చాలా మందికి. హల్లెలూయా. దేవుని మాట వినే విటమిన్ నీలో ఉంటే ప్రతి శాపము దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. మాట వినే విటమిన్ కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి దయచేసి. నీవు నశించు వరకు నిన్ను వదిలిపెట్టడంట, తరుగుతూనే ఉంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడ చాలా ఉన్నాయినా. చదవండి త్వరగా. ముప్పై 32వ వచనం నుంచి 30 ఇంటికి వెళ్ళాక ఈ అధ్యాయం చదువుకోండి. 32వ వచనం 32 33 నుంచి చదవండి. నీ ఎరుగని జనము, నీ పొలము పంటను, నీ కష్టార్జితమును ఎవరు తింటారంట? నీకు తెలియకుండా నీ కష్టార్జితం ఏమైపోయింది చెప్పాలి. నీకు తెలియదు ఎవరు తినేది, కానీ తెలియకుండా ఏమైపోయిందంట? నీ ఆశ, నీకు రావాల్సిన రాబడి కావచ్చు, ధన రూపం కావచ్చు, పంట రూపం కావచ్చు, అది ఏదైనా కావచ్చు, తెలియకుండానే మాయమైపోయిందంట. దేవుని శాపం అంత భయంకరంగా ఉంటుంది దేవుని మాట వినకపోతే. స్పష్టంగా ఉంది చూడండి అక్కడ. నీవు ఎరగని జనము, నీ పొలము పంటను, నీ కష్టార్జితమంతి తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము. హింసను బాధను చూడండి. చాలా మంది అయ్యా హింస బాధ ఇవే మిగులుతాయి. ఎందుకు? నువ్వు దేవుని మాట వింటే ఏ హింస ఏ బాధ నీ దరిదాపులకు రాకుండా ఉండునుగాక. నువ్వు దేవుని మాట వినకపోతే హింస బాధ మాత్రం మిగిలిద్ది. పంట, ఆదాయం, రాబడి మొత్తం కూడా వేరే వాడు దోసుకొని పోతాడు. అది ఎట్లా పోయిందో తెలియదు, పోతూనే ఉంటుంది అది. నెక్స్ట్ దాని తర్వాత వచ్చిన 34 నీ కన్నులు ఎదుట ఎర్రిపట్టింది, పిచ్చెక్కిపోయి దానికి టెన్షన్ పడిపోతాడు, జుట్టు పీక్కుంటాడు. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. చాలా మంది చూడండి, నాకు ఏం అర్థం కావట్లేదండి, పిచ్చెక్కిపోతుందండి.
ఏమండి తల పగిలిపోతుందండి, నాకు ఎందుకు ఈ టెన్షన్, కారణం ఏంది? ఎర్రి పట్టిద్దంట, దేవుని శాపం అది. అలాంటి భయంకరమైన సమస్యలు మన చుట్టుముడతాయి అంట. యెహోవా దేవుడు నీ అరకాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు మోకాల మీదను తొడల మీదను కుదరని చెడపుండ్లు పుట్టించి నేను బాధించు. ఏమండి దురద, పుండ్లు, గడ్డలు, నేను ఇంకా చదివించలా, చచ్చిపోతారు ఇంటి ఆ మాటలు, భయంకరంగా ఉంటాయి. రహస్యమైన స్థలాలలో కూడా గడ్డలు పుట్టిస్తారంట. భయంకరంగా ఉంటుంది దేవుని కోపం అండి. చాలామందికి అర్థం కావట్లా. మన దేవుడేగా, మన దేవుడు ఎలా అంటే ఆయనకు ఎలా అంటాడు? క్షమించేవాడు, ప్రేమించేవాడు, ఆశీర్వదించేవాడు, సేమ్ టైము మాట వినకపోతే తొక్కి నారా తీసేదేవుడు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట వినక ఈరోజు ఎందరైతే ఆయన మాటను పెడసేవి పెడుతున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా దేవుని శాపానికి గురికి. రెండో ఆప్షన్ లేదు, నువ్వైనా నేనైనా ఎవరైనాను. చదువుకుంటాను దయచేసి. చెడు పుండు పుట్టించి నిన్ను బాధించును. 38వ వచనము. విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకుందువు. ఏమండి కొంచెమే విస్తారమైన పంట వేస్తాడంట, కానీ ఇంటికి ఎంత వచ్చింది? అప్పుడు ఏమనిపించింది, అబ్బో చాలా మందులు కొట్టే ఈ సంవత్సరం పంటలా ఆలోచన ఉంటుంది. అవునా కాదా? ఎందుకు పంటలా? మందులు సరిగ్గా కొట్టలేదా? కొట్టిండు. నీళ్ళు పెట్టలేదా? ఆదివారం డొమ్మా కొట్టేలా నీళ్ళు పెట్టేవాళ్ళు, కానీ పంట రాల. కారణం చెప్పండి. అక్కడ రాయబడుతున్న మాట కంప్లీట్ చేయండి వచ్చిన అన్ని. ఏలయనగా మిడతలు దాన్ని తినివేయును, ద్రాక్ష తోటలు నువ్వు బాగు చేయదు కానీ ఆ ద్రాక్ష రసము నువ్వు తాగవు, ద్రాక్ష పండ్లు సమకూర్చుదు కానీ ఏలయనగా పురుగు వాటిని తినివేయను. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంకా ఇంకొంచెం చివరిగా 44 నుంచి, అతడు నీకు అప్పించును కానీ నువ్వు అతనికి అప్పీయలేవు, అతడు తలగా ఉండు కానీ నువ్వు తోకగా ఉందువు. నేను నాశనము చేయబడు వరకు ఈ శాపములన్నీ నీ మీదకు వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. ఏలయనగా నీవు ఆయన మాట వినలేదు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. జుంటి తేనె తారల కన్నా మధురమైన మాట, జుంటి తేనె తారల కన్నా మధురమైన మాట, ఆ మాటే జీవము కలిగిన నజరేయుని మాట, ఆ మాటే జీవము కలిగిన నజరేయుని మాట, యేసయ్య మాట, యేసయ్య మాట, యేసయ్య మాట, యేసయ్య మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది జీవము గల మాట, నిన్ను ఉజ్జీంపజేసే మాట, నిన్ను స్వస్థపరిచే మాట, రోగిని పిలిచే మాట, నిన్ను బాగు చేసే మాట. కానీ ఆ మాటని ఈరోజు పెడచెవిని పెడుతున్నారు. ఏముందిలే అన్న నిర్లక్ష్యంగా ఉంటున్నారు. వినకపోతే ఏమైందిలే. ఏమండి దేవుని మాట వినకపోతే పాడైపోతామండి. దేవుని మాట వినకపోతే ఆయన కోపం భయంకరంగా ఉంటుంది ప్రియులారా. దేవుని మాట వినకపోతే నిజంగా ఈ 28వ అధ్యాయము 15వ వచనం నుంచి మీరు చివరి వచ్చిన వరకు నేను చదివించట్ల టైం లేదని చాలా భయంకరమైన శాపములకు రాయబడి ఉన్నాయి. ఉదాహరణకి కొంతమంది భక్తులను మీరు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తా. చూడండి దయచేసి ఆదికాండము 3వ అధ్యాయము 17వ వాక్యము.
3:17 నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. చాలు. నీ నిమిత్తము నేల, నీ నిమిత్తము ఈరోజు నీ పిల్లలు శపించబడ్డారు. నీ నిమిత్తము ఈరోజు నీ భార్య శపించబడింది. నీ నిమిత్తము నీ భర్త ఈరోజు శపించబడింది. నీ నిమిత్తము ఈరోజు నీ స్నేహితులు, నీ తల్లిదండ్రులు శపించబడున్నారేమో. పిల్లరా, నీ నిమిత్తము అని ప్రభువారు స్పష్టంగా ఉంటున్నారు. ఎవరి నిమిత్తము? చేసింది ఒకడే. ఏముందిలని? భార్య మాట విన్నాడు. అట్లని భార్య మాట వినొద్దని బైబిల్ చెప్పట్లా. వినాలి. ఏది వినాలా అది వినాలి. పిల్లరా, అపొస్తలుల కార్యం 5వ అధ్యాయములో 2 భార్య భర్తలు ఉన్నారు. ఒకరు వంత పాడుకున్నారు. ఏం పాడుకున్నారు వంత? చెప్పాలి. దేవునికి ఇచ్చే విషయములో అననీయ సప్రి అనే భార్య భర్తలంట అబద్ధమాడారు. అక్కడ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి విషయములో, దేవుని విషయములో, దేవుని నామానికి మహిమ తెచ్చే విషయములో వంత పాడుకో, తప్పలేదు. దేవునికి మహిమ తెచ్చే విషయములో, దేవుని నామం గణపరచబడే విషయములో నువ్వు ఇద్దరు వంత పాడుకోండి, పర్వాలేదు. ఇద్దరు ఏకీభవించండి, పర్వాలేదు. కానీ దేవుని విషయములో అబద్ధం ఆడకూడదంట. హల్లెలూయా. అబద్ధం ఆడారు వాళ్ళు. ఏం చేసాడు? పరిశుద్ధాత్మను ఎదుట వాళ్ళు అబద్ధమైనప్పుడు అక్కడే పేతురు నోట మాట రాకముందే ఏమైపోయాడు? భర్త భార్య చనిపోయారు. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ చచ్చిపోయినట్టు ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే జీవము గల తోటలో నుంచి ఆదామును ఏం చేసాడు? దేవుడు బయటికి నెట్టాడు. ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు వాళ్ళు. ఆత్మీయంగా చచ్చిపోయారు. ఆత్మీయ కంప్లీట్గా స్పిరిచువల్ డెడ్. ఆధ్యాత్మిక చనిపోయిండు ఆదాము. శారీరకంగా శరీరులుగా వారిని ఏం చేసిండంట? బయటికి నెట్టాడు. హల్లెలూయా. తినవద్దన్న, చూడండి, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడినది. ప్రయాసముతోను నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు కష్టపడే బాధ లేదు, చెమట వచ్చే బాధ లేదు. చేతులారా మనుష్యుడు ఈరోజు ఏమి వినక శ్రమ కొని తెచ్చుకున్నాడు, ఏమి వినక కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు, ఏమి వినక ఏమని శాపాన్ని కొని తెచ్చుకున్నాడంటే దేవుని మాట వినక శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. అన్ని పండ్లు ఉన్నాయి, తినరాదు. ఏమండి? ఆ ఒక్క పండే కావాలి నీకు, అవునా కాదా? ఎన్ని చుట్టూ పండ్లు ఇచ్చిండు, తినమని ఇచ్చిండు. తోటనే ఇచ్చిండుగా నీకు. తోట అంటే ఇచ్చిండు, తినరా అని. ఒక్క పండు తినకపోతే చచ్చిపోతావు. ఏమండి? ఒక్క పండు తినకపోతే చచ్చిపోతారా? ఆ పండు తిని ఇప్పుడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు అంట. సోమవారం నుంచి శనివారం దాకా దేవునికి ఇచ్చిండుగా, సరిపోట్లా? ఆ 7వ రోజే కావాలి వీళ్ళకి, అంతేనా? తోటలో ఫలాలన్నీ ఇచ్చిండు, అన్ని పనులు తినమన్నాడు. సోమవారం నుంచి శనివారం దాకా కష్టపడమన్నాడు, అనడా లేదా? పనికి వెళ్ళమన్నాడు, 4 రూపాయలు సంపాదించుకోమన్నాడు. ఆదివారం మాత్రం నాకు ఏమన్నాడు? తోటలో చెట్లు అన్నారు, ఈ పండు తిను, ఈ పండ్లన్నీ తిను, ఈ వృక్ష ఫలాలన్నీ తిను, ఏ పండు తింటావు. కానీ ఆ మధ్యలో ఉన్న ఆదివారం కానీ ఆ మధ్యలో ఉన్న ఆ పండుని కానీ నువ్వేం చేయొద్దు. కానీ వీడికి ఆ పండే కావాలి, వీళ్ళకి ఆదివారమే కావాలి. అవునంటారా కాదంటారా? అది ఈరోజు చేసే క్రైస్తవుల పొరపాటు. హల్లెలూయా. హల్లెలూయా. సోమవారం నుంచి శనివారం దాకా ఫంక్షన్లు పెట్టుకోవడం చేత కాదు, ఆదివారమే పెట్టుకోవాలి ఫంక్షన్లో. అవునంటారా కాదంటారా? అంటే సోమవారం నుంచి శనివారం దాకా పెట్టుకోకూడదా? చెప్పాలి. మళ్ళీ ఏ ఫంక్షను? ప్రార్థనా ఫంక్షన్. అది అన్యుల ఫంక్షన్ కాదు. ఏం ఫంక్షను?
ఏం చేస్తావు? ఈరోజు అట్లా తగలబడ్డారు జనాలు. అన్యులంటే తెలియదు వాళ్ళకి. ప్రభువు నమ్ముకున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంట? ఆదివారమే పెట్టుకుంటున్నారు. అంటే ఈ తలకాయ ఉందే లేదా వీళ్ళకి? నాకైతే తెలియదు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమంటాడో, అరే అదామా అవా, ఇక ఈ తోట అంతా నీదరా బాబు, తిను, కానీ ఆ మధ్యలో ఉంది చూడు, ఆ పండును మాత్రం తినబాకు. అమ్మా అయ్యా, సోమవారం నుంచి శనివారం దాకా పో, నువ్వు యాడ ఎగురుతావో యాడ తిరిగొద్దో తిరిగిరా, కానీ ఆదివారం మాత్రం నాకి, అది మాత్రం నాకి. అట్లా కాదు, నా చుట్టూ ఉన్న పండ్లొద్దు, ఆ మధ్యలో ఉన్న పండే కావాలి. సోమవారం శనివారం దాకా తిని పండుతా, ఆదివారం మాత్రమే పోతా. అది ఈరోజు పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కారణము బట్టి నువ్వు ఎంతకాలం అయితే ఇలానే మొండిగుంటావో, నిన్ను బట్టి నీ పిల్లలు శపించబడతాను, గుర్తుపెట్టుకో. నిన్ను బట్టి నీ భార్య, నిన్ను బట్టి నీ భార్య, నిన్ను బట్టి నీ భర్త, నీ కుటుంబం శపించబడుతుంది. అది తెలియట్లా చాలా మందికి. దున్నపోతే వర్షం పడ్డట్టుగా ఏం కాదులే అని ఉండిపోతున్నారు మొండిగా. కానీ పిల్లరా, చివరికి ఆ జీవితము, ఆ కుటుంబము దేనికి పనికి రాకుండా పోయిద్దంట. జ్ఞానోదయం కలగట్ల చాలా మందికి. మత్తుగా ఉండిపోతున్నారు, మొండిగా ఉండిపోతున్నారు. ప్రభు అంటున్న మాట, నీ నిమిత్తము ఈ నేల శపించబడి ఉన్నది. దేవుని మాట వినక ఆదాము శాపాన్ని తెచ్చుకున్నాడు, ఇంటికి తెచ్చుకున్నాడు. పామును విడిచిపెట్టిండా? ఉసిగొలిపింది పాము. కారణం ఎవరు? వీళ్ళు శపించబడ్డ కారణం ఎవరు? పాము, సర్పం. దాన్ని విడిచిపెట్టింది దేవుడు, దాన్ని విడిచిపెట్టాలా? చూడు, దయచేసి చదవండి, దయచేసి 14వ వచనము. అందుకు దేవుడని యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాగుచ్చు, నీవు బ్రతుకు దినములన్నీ నువ్వు ఒకవేళ చెడిపోవటానికి, నువ్వు దేవుని సంధికి దూరం కావటానికి, దేవుని నామ అవమానకరంగా నడవటానికి ఎవరైతే కారణమవుతున్నారో వారిని కూడా దేవుడు విడిచిపెట్టాడు, గుర్తుపెట్టుకోండి. వారిని కూడా దేవుడు విడిచిపెట్టాడు. వారికి వేయాల్సిన ముట్టికాయ వాళ్ళకు కూడా. చాలామంది చెబుతారు, ఈరోజు మా వాళ్ళు వచ్చారండి అందుకే రాలేకపోయా. కారణం ఏదైనా కావచ్చు, ఆ కారణాన్ని కూడా దేవుడు ఇక్కడ అవ్వాదాము శపించబడడానికి కారణం ఎవరు? అవ్వాదాము పండు తినడానికి కారణం ఎవరు? చెప్పండి అండి, ఎవరు? అలానే ఈరోజు ఆదివారం ఆరాధన రాకపోవటానికి, శుక్రవారం ప్రార్థన రాకపోవటానికి, నెలలో ఒక్కసారి కూడా ప్రార్థన ఏర్పాటు చేసుకోపోవటానికి, అసలు నువ్వు దేవుని సంధికే రాకపోవటానికి కారణం ఎవరు? ఆ కారణమైన వ్యక్తిని కూడా దేవుడు విడిచిపెట్టాడు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. దీని చేసినందున స్పష్టంగా ఉంది బైబిల్లో, నీ దేవుడిని యెహోవా సర్పముతో, సర్పమా నీవు దీన్ని చేసినందున. దేని చేసింది సర్పము? వాళ్ళిద్దరూ శపించబడటానికి కారణమైంది. ఈరోజు ఎవరైతే దేవుని సన్నిధికి రానియకుండా, దేవుని సన్నిధిలో ఎదగనీయకుండా, దేవుని పని చేయనీయకుండా అడ్డుగా పడుతున్నారో, ఆ అడ్డుగా పడుతున్న ఆటంకాన్ని కూడా దేవుడు విడిచిపెట్టు. భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, అత్త అయినా, మామ అయినా, ఎవరైనాను, స్నేహితులైన వారిని కూడా దేవుడు విడిచిపెట్టక శపిస్తాడంట. వాడి మీదకి రావాల్సిన దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చింది. అంతకన్నా ఎక్కువగా ఆ పొలగొండోడి మాట విన్నందుకు వీళ్ళు ఏం చేయబడ్డారు? పొలగొండోడే కాదు ఆ శాపం, పొలగొండితనం చేసింది. నువ్వు దీవించబడితే, నువ్వు ఆశ్రయించబడితే బాగుంటుందని పొలగొండతోటి చెడగొట్టింది. మందిరానికి పోకుండా పండు వద్దన్న పండు తినడానికి ప్రేరేపించింది. ఈరోజు చూడండి, చాలా మంది ప్రేరేపిస్తారు, ఉసిగొలుపుతారు. హాయ్ ఉండ్రా మామ, ఉండక్క ఉండు, ఒక్క వారం పోతే ఉండు, వారం పోతున్నావుగా, నెలలే తీసుకుంటున్నావుగా, ఈ నెల తీసుకోపోతే ఏమైతే బ్రబ్బల ఉండు,
ఏమంటే ఉసిగొలుపుతూ ఉంటారు. అపవాదిగా నీలో దూరి నీ మనస్సాక్షిని పాడు చేస్తూ ఉంటుంది, నీలో ఉన్న అంతరంగాన్ని పాడు చేస్తూ ఉంటుంది, నీ మనస్సుని విరిసి చేస్తూ ఉంటుంది. కానీ దానికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. దానికి అవకాశం ఇవ్వకుండా. అందుకే ప్రభు వారు ఒక మాట అంటాడు, అపవాదికి చోటు ఇయ్యకూడదు అంటాడు. ఎవరికి చోటు ఇవ్వకూడదంట? అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటు ఇవ్వకుండా నువ్వేం చేయాలి? అనుక్షణము ప్రతిక్షణము దేవుని సన్నిధానములో పాటల చేత, కీర్తన చేత, కృతజ్ఞత వచనాల చేత నువ్వు ప్రభువుకి దగ్గరగా అయినంత కాలము అపవాది నీ మధ్యలో రాకుండా ఉండునుగాక. నువ్వు ఎప్పుడైతే దేవునికి సన్నిధి దూరం అవుతా ఉంటావో, దేవుని మాట పెడచెవిని పెడతావో, దేవుని మాట వినకుండా నిర్లక్ష్యంగా ఉంటావో, అప్పటి వరకు వాడు నీ మధ్యలోకి వస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని శపించబడటానికి ప్రధాన కారకురాలుగా నిన్ను ముందు పెడతాడు వాడు. దేవుడు సర్పాన్ని కూడా శపించిండు. దాని తర్వాత ఎవరిని శపించిండు? 16వ వచనం. 16వ వచనం, 3:16. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమున నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లల కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. ఈరోజు చూడండి, ప్రతి భార్యను భర్తను ఏం చేస్తున్నాడు? ఏలాలను చూస్తూ ఉంటాడు. బాగా కారణం ఏంటంట? వద్ది ఆయనకి దండం పెడితే తినొద్దు అన్నాడు దేవుడు. దొంగమోహన్ ఆడ గుట్టుకుని మిగింది, మింగి గమ్మును కూర్చుంది. ఇప్పుడు ఎక్కడ తొక్కాలో తొక్కి పడేస్తున్నాడు. ఎందుకు వచ్చిన కర్మ అది? ఎందుకు వచ్చిన కర్మ? అరే, ఆ సోమవారం నుంచి శనివారం దాకా పని చేసుకోండి అమ్మా, కష్టపడండి అమ్మా. ఆదివారం నాకు ఆదివారం కూడా, నాకు ఆ పండు కూడా చుట్టూ ఉన్నాయి పండ్లు, సరిపోట్ల. ఆ పండు తింటేనే కడుపు నిన్నట్టుగా ఉంటుంది ఈ మందకి. చుట్టూ పండ్లు ఉన్నాయి, కడుపు నిండాలా. ఏ పండు తింటే కడుపు నిండిందంట? ఆ తినొద్దన్న పండు తింటేనే కడుపు నింది. సోమవారం నుంచి శనివారం దాకా కష్టపడి సరిపోలా. ఆదివారం కూడా పోయి తెచ్చుకుని రూపాయి తెచ్చుకుంటేనే సమ్మగా ఉంటాయి, కళ్ళు సమ్మగా ఉంటాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. పాపపు సొమ్ము పాము లాంటిది, గుర్తుపెట్టుకోండి. ఆదివారం వచ్చే ప్రతి ఆదివారం అంటే ఆదివారం మందిరానికి వెళ్ళకుండా, ఆదివారం దేవుని స్థుతిలో గడపకుండా, ఆదివారంలో దేవుని సముఖంలో నిలబడకుండా చెయ్యి సంపాదించుకో ఏ పని చేయాలి, అది ఏదైనా కావచ్చు, ఊరు కావచ్చు, ప్రయాణం కావచ్చు, ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఏదైతే చేస్తున్నావో దాని ద్వారా వచ్చే ప్రతిదీ దేంతో సమానం అంట? పాపము. ఆ పాపము ఏమైంది? పాము అయింది. ఆ పాము ఏం చేసిద్ది? ముద్దు పెట్టిద్దా? ఎక్కడెక్కేయాలో అట్లా కాటేసింది. గుర్తుపెట్టుకోండి, సింపుల్. దీంట్లో పెద్ద మర్మమే లేదు. నువ్వు దేవుని మాట వింటే నువ్వు దీవించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అవ్వ ఆదాములు దేవుని మాట వినక సర్పం మాట విన్నారు. ఎవరి మాట విన్నారు? ఈరోజు కూడా క్రైస్తవ కుటుంబాలు ఏమవుతున్నాయి అంటే, సేవకులు కూడా దేవుని మాట వినట్లా. ఎవడో దారిని పోయే దాని మాట విని చేతులారా జీవితాలను శూన్యం చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఎన్ని మార్లు చెప్పినను, ఎన్నిసార్లు గద్దించినను, స్పర్శ లేకుండా మెలకువ లేకుండా. మన ఎవరైనా యోనా ఎవరి మాట వినలేదంట? దేవుని మాట ఇలా. దేవుని మాట వినందుకు ఆయనకి ఏం కావాలి? స్పర్శ ఉంది మనోడికి. ఏమైనా మంచి నిద్ర పడుతుంది ఓడబడిపోగాన. కానీ శ్రమ, బాధ, కష్టము, శాపం, కోపం ఎవరి మీదకి వచ్చింది? తన చుట్టూ ఉన్న. బాగా గుర్తు. ఈరోజు భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, యజమానుడు నీవు
నీకేం కాదు, నీకు నిమ్మక నీరెత్తినగా ఉండొచ్చు, నీకేం స్పర్శ లేకుండా ఉండొచ్చు, నాకేం కాదు అనుకుంటున్నారు చాలామంది. కానీ నిన్ను బట్టి నీ నిమిత్తము ఆ నేల శపించబడినట్లుగా, నీ నిమిత్తము ఆ కుటుంబం శపించబడినట్టుగా, నీ నిమిత్తము నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు శపించబడుతున్న సంగతి వారికి తెలియట్లే. జ్ఞానోదయం కలగటం వాళ్ళకి. ఎందుకంటే మత్తుగున్నారు. యోనా ఏ విధంగా ఓరడుగును మత్తుడై ఉన్నాడో, ఈరోజు చాలా మంది అలా మత్తులుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, సహోదరి సహోదరుడా, ఏ స్థితిలో ఉంటున్నాం ఈరోజు? అవ్వ ఆదాము వలె దేవుని మాట వినక. ఇంకొక మాట చూపించి ముగిస్తా, చూడు దయచేసి. ఇర్మియా గ్రంథము ఒక్క పండు విషయంలోనే అవ్వ ఆదాములు శపించబడితే ఏమని ఈరోజు ఎన్ని రకాలుగా తినుతున్నామో, త్రాగుతున్నామో. వద్దన్నది తాగుతున్నా, ఈరోజు వద్దన్నది తినుచున్నారని. ఫంక్షన్కి వెళ్ళినా, లేకపోతే ఏమైనా కార్యక్రమం జరిగినా, లేకపోతే పుట్టింటికి వెళ్ళినా, లేకపోతే అత్తగారింటికి పోయినా, బామ్మర్ది కలిసినా, వెనక ఈయంకుడు కలిసినా, వాడు కలిసినా, ఈడు కలిసినా, ఎవడు కలిసినా, ఈరోజు ఏం చేస్తున్నా క్రైస్తవ బిడ్డలు ఇష్టారాజ్యంగా ఎయిరా మామ పెగ్గన్నట్టుగా పిచ్చి పిచ్చిగా తాగుతున్నారు. తాగుబోతు మొహాలు. దేవుడు విడిచిపెడతారా వాళ్ళని? నువ్వు తాగుతున్నావు, శుభ్రంగా తాగి పడుతున్నావు దున్నపోతు లెక్క. కానీ ఆ తాగిన ప్రతిఫలము, ఆ శాపము ఆ కుటుంబం మీద పడుతున్నది. ఆలోచన ఈ దున్నపోతులకు రావట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి ఇది. వాళ్ళకి ఎందుకు తాగినోడికి ఎట్లుంటుందో మొత్తం కూడా వాడికి ఏం కాదు. కానీ ఆ శాపము, ఆ ప్రతిఫలము ఎవరి మీద పడుతుంది? ఆ భార్య మీద, ఆ భర్త మీద, ఆ పిల్లల మీద, ఆ కుటుంబం మీద పడుతుంది. ఆ పనికి మాలకు తెలియట్లా ఈ ఆలోచన. అయ్యో, నేను తాగే ఈ త్రాగుడి దేవుడికి ఇష్టమైనదే. ఒక్క పండు 100 పండ్లు తిన్నారా? డజన్ పండ్లు తిన్నారా? సింగిల్ ఒక్క ఫ్రూట్, ఒక్క పండు తిన్నందుకే బయట నిర్దాక్షిణంగా బయటికి నెట్టేసి దేవుడు ఏదో తోట నుంచి ఆదాముని. ఈరోజు ఎన్ని పండ్లు తింటున్నావు, ఎన్ని పెగ్గులు తాగుతున్నావు, ఏమండి? ఎన్ని రకాలుగా తింటున్నావు, తినకూడదు దాన్ని. ఎన్ని రకాలుగా త్రాగుతున్నారు, తాగకూడదు దాన్ని. దారుణము, దారుణము. మనలో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మన దొడ్లో కూడా ఉన్నారండి. దేవుడు వారిని మార్చును గాక. వాళ్ళకి తెలియట్లా, నాకేం కాదులే అనుకుంటున్నారు, నాకేం కాదులే అని ఆలోచనలో ఉంటున్నారు. కానీ దాన్ని బట్టి ఆ కుటుంబం ఎంత శపించబడుతుందో వాళ్ళకి తెలియట్లేదు. దయచేసి ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 25 4వ వాక్యం నుంచి. ఇర్మియా 25:4 నుంచి చదవండి అమ్మగారు. నీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండానట్లు నేను మీకు ఏ బాధయు కలగజేయకుండానట్లు. ఏమండి, చాలు. ఏమంటున్నాడు అక్కడ? మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించబాకండి. ఏ బాధ, ఏ శ్రమ, ఏ కష్టము, ఏ అవమానము, ఏ రోగము మీ మీదకి రాకుండా మీరు జాగ్రత్త పడమంటాడు దేవుడు. అవునా? అవునా కాదా? చదవండి. మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును, మీ దుష్టక్రియలు విడిచిపెట్టి ఏమంటే దేవుని వైపు తిరిగినలా దేవుడు అంట మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన ఆ దేశములో దేవుడు ఏం చేసినాడు? తన ప్రవక్తలను, పెందల కాడే సేవకులను మీ వద్దకు పంపితే మీరు వినకపోతిని. వినుటకు మీరు కనీసం చెవు కూడా పెట్టలేదంట. ఏం చేయాలంటే ఇలాంటి వాళ్ళని చెవు కూడా పెట్టలేదు. దేవుడు డైలీ సేవకులను పంపుతున్నాడు.
పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారం మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు కళల ద్వారా, దర్శనం ద్వారా అనేక విధాలుగా దేవుడు మాట్లాడుతుంటే చెవు కూడా పెట్టట్లేదు, పెడచెవిని పెట్టేశారు మాటలు. తర్వాత వచ్చింది 8. అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతిరని దేవుడు సెలవిచ్చున్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, మీరు నా మాటలు ఆలకింపకపోతిరి కనుక ఏం చేస్తారంట? ఈ దేశం ఎదుగు నీ కుటుంబం మీదకి, నీ నివాసం అంటే నీ పిల్లలు, భార్య పిల్లలు, భర్త పిల్లలు, కుటుంబ సభ్యుల మీదకి, నీ చుట్టూ ఉన్న జనులందరి మీదకి ఎవరినంట? శత్రువైన నెబుకద్నెజరుని రప్పిస్తున్నాడు. ఈ జనులను శాపగ్రస్తులుగాను, విస్మయాస్పదముగాను, అపహాస్యాస్పదముగాను, ఎన్నటికీ పాడుగాను. ఎంత దారుణమండి! ఇంకెప్పటికీ ఆ కుటుంబం శాపంగా మిగిలిపోయిందంట, ఎప్పటికీ అవమాన పాలుగా మిగిలిపోయిందంట, ఎప్పటికీ అపహాస్యపాదంగా మిగిలిపోయిందంట, ఎప్పటికీ పాడు దెబ్బగా మిగిలిపోయిందంట. ఎంత కోపం! దేవుని కోపం ఎంత చెప్పినగా, ఎంత ప్రేమిస్తాడో అంత రోషం గల దేవుడు. ఆయన మన నెత్తిని బరువు పెడుతున్నాడా? ఆయన మాట అంతేనా? ఆయన మాట ఏంటిది ఆ మాట? చదవండి, అది కూడా మీకు జ్ఞాపకం చేస్తా. ఇర్మియా 21:14 అనుకుంటా. 21:14. మిమ్మల్ని దండించదను, అగ్ని రగుల పెట్టుదను, కాల్చివేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ క్రియల ఫలము బట్టి మిమ్మల్ని, మన క్రియల ఫలమే దేవుడి కోపం, దేవుని శాపం రావడానికి. 17వ అధ్యాయము ఇర్మియా 17వ అధ్యాయం, త్వరగా 17వ అధ్యాయం 21 నుంచి 23 వరకు. ఏమంటారు? మీ విషయంలో. ఎవరి విషయంలో అంట? ఈరోజు ఏ సేవకుడైతే ఇక్కడ ఉంటున్నాడో, ఏ సేవకుడిని పిలువబడుతున్నాడో, ఏ విశ్వాసికి పిలువబడుతున్నారో, ఏ సంఘ బిడ్డగా పిలువబడుతున్నారో, అటు నీ విషయములో, మీ విషయములో జాగ్రత్తగా పడుడి. దేవుని పరిశుద్ధ దినమున ఏం చేయకూడదంట? ఏ బరువు. ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలామంది? బరువులు అంటే పని అండి. ఏ పని చేయకుడి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠ దినముగా. ప్రతిష్ఠ దినం అంటే తెలుసా అండి? ఎంతమంది తెలుసు? ప్రతిష్ఠ దినం అదే అండి. బయట అన్నిలు వ్రత దినం ఏర్పాటు చేసుకుంటారు. ఆ రోజు తల్లి, తండ్రి, బిడ్డ, పిల్లలు బయటికి వెళ్తారా? కనీసం పొయ్యి ముట్టిస్తారా? చెప్పాలి. వ్రతాలు ఉంటారు కదా, తెలుసా? వ్రతం ఉంటారు. ఆ రోజున తింటారా? పచ్చి నీళ్ళు కూడా నోట. ఈరోజు వీళ్ళకేం పుట్టింది? వాళ్ళకా నీళ్ళు చెడిపోయారా? ఏమండి, ఆదివారం అలాంటిదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిష్ఠ దినముగా, చదవండి దయచేసి ఆ మాటను, విశ్రాంతి దినమును ప్రతిష్ఠ దినముగా ఎంచుకొనిడి. అయితే మీరు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండాను బోధ నొండకుండాను మొండికి తిరిగిరి. ఏం లేదంట, చెవిని పెట్టట్లేదంట. హల్లెలూయా. అందుకే శాపం, అందుకే శాపం, అందుకే దేవుని కోపం, అందుకే ఏమని వేరొకరు దాన్ని నీ కష్టార్జితాన్ని అనుభవిస్తున్నారు, మనం అనుభవించలేకపోతున్నాం.
ప్రభువునందు ప్రియాదేని బిడ్డారా, యెహెజ్కేలు గ్రంథం చివరి ఒక మాట చదివించి ప్రార్థన చేస్తా. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31, 32 త్వరగా. యెహెజ్కేలు 18వ అధ్యాయం 31, 32 అందరు తీయాలి బైబిల్. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునుడి. హల్లెలూయా. మీరు అక్రమ క్రియలు జరిగిస్తున్నారు, దేవునికి ఇష్టలని పనులు చేయిస్తున్నారు, దేవుని మాట వినలేకపోతున్నారు. అందుకే మీకు ఏ బుద్ధి రావాలంట? నూతన బుద్ధి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చాలామందికి ఏమీ లేదు చెప్పాలి. చాలామందికి ఏమి లేదు, బుద్ధి లేదు. బుద్ధున్నోడు ఏం చేస్తాడు? క్రీస్తు అనే బండ మీద తన ఇంటిని కట్టుకున్నాడు. బుద్ధి లేనాడు ఇసుక అంటే బయట ఊళ్ళోనో చేలోనో జామాల తోట, ఆ తోట, ఏడు తోట, వాళ్ళ నెచ్చి మీద డాస్ 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 మీద వాళ్ళ ఇంటిని కట్టుకుంటారు. హల్లెలూయా. ఆ రాస్తున్న మాట చూడండి ఎంత స్పష్టంగా ఉందండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టండి. విడిచిపెట్టి ఇకనైనా నూతన హృదయం నూతన బుద్ధి తెచ్చుకొనుడి. ఇశ్రాయేలారా, మీరెందుకు శాపం పొందుకుంటారు? మీరెందుకు మరణం పొందుకుంటారు? మీరెందుకు రోగిష్టి పాలవుతారు? మీరెందుకు శ్రమ పొందుకుంటారు? మరణము నొందుతున్న బట్టి శపించబడువాడు ఆ శాపం బట్టి దేవుడు సంతోషించువాడు కాదు. కానీ మీరు మనస్సు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. మీ శాపం బట్టి మీరు శాపం పొందుకుని దేవుడు సంతోషించడంట. ఆ శాపం పొందుకోకుండా మీరు మనస్సు మారి మీ మనస్సు దేవుని వైపు త్రిప్పి నీ హృదయం మార్చుకొని నీ బుద్ధి మార్చుకుంటే దేవుడు సంతోషిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియ. అందుకే మత్తయి సువార్తలో మీరు చదివారుగా వాక్య భాగంలో, బుద్ధి గలవాడు ఈ నా మాటలు విని బండ మీద తన ఇంటిని కట్టును. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరను, కానీ దాని పాటు గొప్పది ఉంది. దేని పాటు? క్రీస్తు అనే బండ మీద కట్టుకున్న ఇల్లు, కుటుంబం, పిల్లలు, భర్త, భార్య బలంగా ఉంటారు. ఎవరైతే బుద్ధి లేకుండా ఇసుక అనే ఇంటి మీద కట్టుకుంటారో వారి భర్త, భార్య, పిల్లలు బలహీనంగా, మరి ముఖ్యంగా దేవుని కోపాన్ని గురవుతూ ఉంటారు. దేవుని మాట వినాలి. నీవును, నేనును, మనము దేవుని మాట వినక సౌలు జీవితము శూన్యమైపోయింది. చాలాసార్లు చెప్పినట్టు గుర్తు. ఎవరి మాట వినక సమూయేలు అంటున్నాడు, రే బుద్ధి తక్కువరా, ఏ యోగ్యత లేదు, ఏ మంచిత లేదు, పోనీ పాత కోక తెచ్చి రాజు సింహాసనం కూర్చోబెడితే ఏం చేసిను? దేవుని మాట వినక దేవుడు స్పష్టంగా ఉండదు. ఒక మాట చదువుతుంది దయచేసి, ఒక్క మాట మీకు అర్థమైంది తొందరగా. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు 15వ అధ్యాయం అందరు తీయాలి దయచేసి. 15వ అధ్యాయం 19వ వాక్యము. 15:19 అందరు తీశారా? 15:19 వచనం త్వరగా. నీవు ఎందుచేత దేవుని మాట వినక దోపుడు మీద ఎగబడి. ఎవరి మాట అంట? అందరు చెప్పాలి. ఎవరి మాట అమ్మా? దేవుని మాట వినక ఎగబడ్డంట. కకృతి మొహం వాడు ఎగబడడం. 6 రోజులు ఇచ్చిండు, నాకు 7వ రోజుగా కావాలని ఎగబడుతున్నా ఈరోజు కకృతితోటి. ఎవరి మాట వినక? చెప్పాలి, దేవుని మాట వినక. ఏమైనా మిగిలించుకున్నాడా? ఎగబడి పరిగెత్తి పిల్లల బాయ, కుటుంబం బాయ, తను బాయ, చివరికి తనకంతూ ఏమీ మిగలకుండా పాయ. తన పేరే మాసిపోయింది. కారణం ఏం తెలుసా? దేవుని మాట వినక. మలాకీ గ్రంథం
మలాకీ గ్రంథము 3:9, 3:9, మలాకీ 3:9. ఇంకొకలేమో ఇర్మియా 48:10, ఇంకొకలేమో 48:10 ఇర్మియా, ఇంకొకలేమో మలాకీ 3:10. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే, ఇంకా 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 కంటిన్యూ అవుతుందంట. ఇంకా దొంగతనం చేస్తున్నారని చెప్పట్ల, అక్కడ దొంగతనం చేస్తూనే, అంతేనా మాటకు అర్థం? చేస్తూనే, ఇంకా ఫుల్ స్టాప్ రాల దానికి. ఇది ఎప్పుడు మారతారో ఈ దొంగ మొహాలన్నీ. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులు కూడా ఉన్నారండి దొంగ మొహాలు. దేవునికి ఇవ్వకుండా దొంగిలించేది ఎంతమంది లేరు? దేవునికి స్తోత్రం. దేవుని సమయంలో ఉండాలి. ఆదివారం వస్తే ఎక్కడ ఉండాలి సేవకుడు? చెప్పాలి. దేవుని సంధిలో ఉండాలి. నాకు దినం ఉంది, కార్యక్రమం ఉంది, పోయే మంది సేవకులు చాలా మంది ఉన్నారు. వేరే వాళ్ళని పెట్టి, ఎవరిని పెట్టి? వేరే. నీకు ఒళ్ళు బాగలేదు, ఓకే, లేకపోతే ఇంతకన్నా ఇంకో బలమైన, అక్కడ శ్రేష్టమైన ఆరాధన, అక్కడ ఎక్కువ ఇంపార్టెంట్ నువ్వు జరిగించాలని, అది వేరు. అన్యుల కార్యక్రమానికి, దినానికి, సావుకి, ఈటికి పోతే ఏమని అర్థం? అది దేవుని చిత్తమా? ఆరాధన విడిచిపెట్టి ఆరాధన వేరే వాళ్ళని పెట్టి, ఇప్పుడు నేనున్నా, ఎవరో తాత అమ్మమ్మ చచ్చిపోయిందని మిమ్మల్ని పెట్టి నేను ఆ కార్యక్రమం పోతే, ఇప్పుడు దేవుని దృష్టిలో ఏమై ఉన్నా? దొంగ అండి. చెప్పరు, దొంగే. దాంట్లో పక్షపాతమే లేదు, దొంగే. ఇప్పుడు ఇలా చాలా మంది ఏం చేస్తున్నారు? దొంగతనం. చదవన మాటను మళ్ళా రిపీట్, 9వ వచనము. ఈ జనులందరూ, ఈ జనంలో నువ్వు ఉన్నవే గుర్తుపెట్టుకో. నీవు కానీ, నీ పిల్లలు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ, ఏమన్నా నీ కుటుంబంలో మరెవరైనాను ఈ గుంపులో ఉన్నారు. ఏ గుంపులో? ఏ గుంపు? దొంగల గుంపు. ఇది ఏ గుంపు? దొంగల గుంపు. ప్రైజ్ ది లార్డ్. ఏ దొంగలు? ఆదివారం దొంగిలించే దొంగలు, శుక్రవారం దొంగిలించే దొంగలు, గృహకుడిగా దొంగిలించే దొంగలు, దశమ భాగం దొంగిలించే దొంగ. ఇంక చెప్పుకోవడం చాలా దొంగలు ఉన్నాయి. చాలా దొంగలు లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది, కానీ నాకు ఎగ్జామ్ టైం అవుతుంది. చదవండి దయచేసి 9వ వచనం కంప్లీట్. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. అయితే దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు శాపగ్రస్తులై ఉన్నారు. హల్లెలూయా. ఎవరైతే ఆదివారాన్ని దొంగిలిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిని దొంగిలిస్తారో, ఎవరైతే దేవుని సమయాన్ని, దేవుని సన్నిధిని, దేవుని సొమ్మును దొంగిలిస్తారో, నువ్వైనను, నేనైనను, మరెవరైనను, ఏ భేదము లేదు, వారందరూ శాపగ్రస్తులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో శ్రేష్టమైన అమూల్యమైన మాట 48:10 ఇర్మియా 48:10. 48:10 ఇర్మియా. త్వరగా 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధ చేయవాడు ఏమగునుగాక. ఎవరి కార్యము? ఆనోకు కార్యమా? కృపానందం కార్యమా? కాలేబు కార్యమా? ఎవరి కార్యం? దేవుని కార్యం. ఆదివారం సీమోన్ గారిదా? ఎవరిదంటే ఆదివారం? దేవుని కార్యం. అశ్రద్ధ చేయవాడు నిశ్చయముగా ఏమగును? గుర్తుపెట్టుకోండి. 3 శాపాలు, 3 విధాల శాపాలు క్రైస్తవుల్ని, మనుష్యులని, అన్యులైనను విశ్వాసులైనను వెంటాడుతూ ఉంటాయి. ఏ విధంగా? 1, ఏ శాపం అంట? మనుష్యులు గిట్టక కోపముతోటి నీ ఎదుగుదల జీర్ణించుకోలేక, నీ ఎదుగుదల చూసి దాన్ని ఏమంటారు, అసహించుకొని, లేకపోతే ఆ కోపముతోటి, ఈర్ష్యతోటి ఎదుగుదల చూసి ప్రభువునందు కళ్ళమంటతోటి శాపనార్థాలు పెట్టేవాళ్ళు. రెండోది, మన సబుద్ధిని ఆధారం చేసుకొని మనకు మనమే తెచ్చుకునే శాపాలు. మూడో రకము ఏంటంటే, మూడో విధానము, దేవుని మాట వినక మీరందరూ అనడా, ఈ జనులందరూ ఏమై ఉన్నారంట? శాపగ్రస్తులై ఉన్నారు. దేవుని కార్యమును అశ్రద్ధ చేయవాడు
శాపగ్రస్తుడు. నా ప్రియ దేవుని సంగమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేవుడు అనగా మన దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు, శాపాన్ని కీడుని మేలుగా మార్చే దేవుడు, నిందను అవమానాన్ని ఘనతగా మార్చే దేవుడు. అలాంటి దేవుడు మనకుండగా మనకున్న ఆశీర్వాదాన్ని, మనకున్న మేలుని, మనకున్న ఘనతను, మనకున్న కృపను ఈరోజు ఏ విధంగా మార్చుకుంటున్నా? శాపంగా మార్చుకుంటున్నామా? లేక మనకున్న శాపాలను ఆశీర్వాదంగా మార్చుకునే రూపులోకి మనం దిద్దుకుంటున్నామా? ప్రభువా, అట్టి కృప నాకు దయచేయమని అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటలను మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. దేవానికి స్తోత్ర. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు.